లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ ఇంట్లో తెల్లారితే పెద్ద కూతురు నిశ్చితార్థ వేడుకలు. ఇల్లంతా సందడిగా ఉంది. గోరింటాకు పెట్టుకుంటే మంచి భర్త వస్తాడని పెద్దలు అంటే కాబోయే పెళ్లి కూతురు గోరింటాకు పెట్టుకునేందుకు పక్క ఊరు వెళ్ళింది. చేతి నిండా గోరింటాకు పెట్టుకుంది. తెల్లారితే నిశ్చితార్థం. కొత్త జీవితానికి నాంది పలికే రోజు కావడంతో ఎన్నో కలలు కంటూ అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ వస్తుంది. కానీ విధికి కన్ను కుట్టింది. తెల్లారితే కొత్త చీరతో అందంగా ముస్తాబై నిశ్చితార్థం చేసుకోవలసిన ఆ యువతి అదే చీరలో పాడెనెక్కింది. సంతోషం వెల్లువిరియాల్సిన ఆ ఇంట్లో విషాదం నిండింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆ అమ్మాయి బీటెక్ చదువుకుంది. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేయాలనుకుంది. కానీ తల్లి తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆమె కోరిక మేరకు పెళ్లి తంతుకు సిద్ధమైంది. తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సి ఉంది. చేతికి గోరింటాకు పండితే మంచి భర్త వస్తాడనుకుంది. పక్కూరికి గోరింటాకు పెట్టించుకోవడానికి సోదరుడితో కలిసి వెళ్ళింది. కాసేపట్లో ఇంటికి చేరుతామనుకుంటుండగా మృత్యువు కబళించింది. సోదరుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీరామరెడ్డి, లక్ష్మీదేవులకు ఇద్దరు కుమార్తెలు గీత, బిందు. ఒక కుమారుడు నారాయణ రెడ్డిలు ఉన్నారు. ముగ్గురిని బీటెక్ చదివించారు. తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె కోరిక మేరకు పెద్ద కుమార్తె గీతకు పెళ్లి చేయాలనుకున్నారు. ఓ సంబంధం కుదరడంతో ఆదివారం నిశ్చితార్థం పెట్టుకున్నారు. గీత గోరింటాకు పెట్టించుకోవడానికి సోదరుడు నారాయణ రెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంలో తాడిపత్రికి వెళ్ళింది. పని అయిపోయాక గ్రామానికి బయలుదేరారు. గ్రామం వద్దకు రాగానే ఎదురుగా బుగ్గ వైపు నుంచి వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో గీత అక్కడికక్కడే మృతి చెందింది. నారాయణ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. పెళ్లి ముచ్చట తీరకుండానే వెళ్లిపోయావా తల్లి అంటూ తల్లిదండ్రులు రోధించిన తీరు అందరినీ కలిచివేసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. ఏది ఏమైనా పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగింది. సంతోషంగా గడపాల్సిన ఆ కుటుంబం విషాదంలో మునిగింది. యువతి నిశ్చితార్థం సమయానికి ఆమె అంత్యక్రియలు జరపడంతో గ్రామస్తులు, బంధువులు కన్నీరు కార్చుతున్నారు. అయ్యో ఎంత పని అయ్యింది బిడ్డ అంటూ దుఃఖిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.